సంగారెడ్డి జిల్లా నారాయణగఢ్ నియోజకవర్గం కంగిటి పట్టణం మండలంలోని బోర్గి గ్రామంలో త్రాగునీటి కొరత తీవ్రంగా ఉన్నందువలన బోర్గి గ్రామ ప్రజలు నారాయణగఢ్ నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారికి మరియు ఎంపీ సురేష్ శెట్కర్ గారికి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ ఉద్యమకారుడు సంజు మరియు మను మరియు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న నీటి కొరతను తీర్చాలని గ్రామం తరపున మనవి చేశారు. अम्मा इकडे वाजी कुठं चालल्या कमी आहे गावाची त्या गावाला स्वच्छता करा म्हणजे चांगलं राहते. तकलीफ है सब पानी का उसके 2 दिन का बार नाला आ रहा और पूरा एसी वाड़ा कॉलोनी सब इधर ही आ रहे पब्लिक पानी पीने को बहुत तकलीफ है हमारे गांव को. 2-3 दिन को आ रहा पट्टिंच के वाले कोई भी नहीं है हमारे गांव को ऐसा. आमच्या गावात पाणी येईना झाले, नळ येईना झाले. 3 दिवसाला एक बार नळ येणार आहे आणि कवलास नाल्याचं पाणी केलं तर आपल्याला चांगलं राहते. सगळे प्रजाला ताप होलाले आपले सगळे पब्लिकला चांगलं होणार पाणी करायचं प्रयत्न करा. कोण सरकार रेवंत रेड्डी पर्यंत जावं. थँक्यू. हॅलो म्हणा. तुमचे नाम बोला. तुमचे नाव काय? कमलबाई. कमलबाई. सांगा तुम्हाला काय पाहिजे? आम्हाला पाणी पाहिजे. पाणीच पाहिजे आम्हाला काकाचा. आज वर्ष ना पाणी डेली येवलंय की? आले आले बेटा आले आले एकच पाणी पाहिजे. समजायला पाणी पाहिजे. पाणी नाही तर इथं वागण्याचं ना गावामध्ये पाणीच नाही केवढे. हा पाणी केवढं नाही बरे पाहिजे. तापवला लेऊन म्हणला आम्हाला पाणी पाहिजे तापवला काय नाही एकच समस्या చెప్పు. पानी का सबका तकलीफ है सब पानी का उसके 2 दिन का बार नाला आ रहा और पूरा एसी वाड़ा कॉलोनी सब इधर ही आ रहे पब्लिक पानी पीने को बहुत तकलीफ है हमारे गांव को. 2-3 दिन को आ रहा पट्टिंच के वाले कोई भी नहीं है हमारे गांव को ऐसा. तेलुगुना का बरे बोलतो. आमच्या गावात पाणी येईना झाले, नळ येईना झाले. 3 दिवसाला एक बार नळ येणार आहे आणि कवलास नाल्याचं पाणी केलं तर आपल्याला चांगलं राहते. सगळे प्रजाला ताप होलाले आपले सगळे पब्लिकला चांगलं होणार पाणी करायचं प्रयत्न करा. कोण सरकार रेवंत रेड्डी पर्यंत जावं. मारलाले कोणचं बी काही बरोबर येणार नाही. परिस्थिती कमी आहे गावाची. या गावाला स्वच्छता करा म्हणजे चांगलं राहते. కౌలాస్ నాల ఎఫెక్ట్ నా పేరు మనోజ్ కుమార్ బోర్గి. మా దగ్గర నీళ్ళ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. బోర్ చూడండి ఇట్లా గ్యాప్ కొడుతుంది. కనీసం 5 నిమిషాలకు ఒకసారి బిందె నిండుతుంది. ఇట్లా మొత్తం స్లోగా వాటర్ ట్యాంక్స్ సరిగా వస్తలేవు. డే బై డే కంటిన్యూగా వస్తేనే మనకు బోర్గికి ఒక్కరోజు తప్పించి ఒక్కొక్క రోజు ఎస్సీలో ఒక రోజు బీసీలో వదులుతారు. అదే కాకుండా మళ్ళీ దాంట్లో 2 రోజులు గ్యాప్ అవుతుంది. ఏమన్నా అడితే మళ్ళీ పై నుంచి వాళ్ళు సమస్య చెప్తున్నారు. అందువల్ల నీళ్ళ చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఎన్నిసార్లు మీడియాతో మాట్లాడినా ఈరోజు కౌలాస్ నాల ప్రాజెక్ట్ కేటాయించుకుంటే ఈరోజు శాశ్వతంగా పరిష్కారం అయ్యింది. గత బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ నీటికి సమస్య పూర్తిగా పరిష్కరించడానికి ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. ఆనాడు ఏది కౌలాస్ నాల నుంచి జీర్గితాండ నుంచి చొక్కన్పల్లి నుంచి కంకి తీసుకుపోతుంటే ఆలో నేను చెప్పిన ఏంటంటే బోర్గిని తీసుకుపోరని చెప్పిన. ఆలో తీసుకుపోనందుకు ఈరోజు నీళ్ళ ఇబ్బంది అవుతూ ఉన్నది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సపరేట్గా మా ఒక్క బోరి గ్రామ పంచాయతీకే ఒక 30 లక్షలు మీరు వేరే వారు కేటాయించుకున్నా పర్లేదు. ఒక 30 లక్షలు ఎంపీ ఫండ్లో కానీ ఎమ్మెల్యే గారి ఫండ్లో ఒక 10-15 లక్షల రూపాయలు కేటాయిస్తే మనకు మోటార్ వచ్చేస్తుంది, పైప్ వస్తుంది, మనం కాలువలు తీయొచ్చు, మూసేసుకోవచ్చు. పర్మనెంట్ శాశ్వతమైన పరిష్కారం కూడా అవుతుంది. కాబట్టి జనాభా పెరిగింది, ఇండ్లు పెరిగినాయి, ముఖ్యంగా చాలామంది పాపులేషన్ పెరిగింది. రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి. ముఖ్యంగా మాకు తాగునీళ్ళు ఇస్తే 5 సంవత్సరాలు మీకు ఏది కూడా అడగం. మేము 30 లక్షలు కేటాయిస్తే మళ్ళీ ఎమ్మెల్యే ఫండ్లకి వెళ్ళి ఎంపీ గారి ఫండ్లకి వెళ్ళి మేము రూపాయి కూడా అడగం. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మహిళల కోసం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నేను అవసరమైతే మీకు దండం పెట్టడానికి కూడా మాకు ఎలాంటి బాధ లేదు. మా మహిళల తరపున, మా గ్రామ ప్రజల తరపున తప్పకుండా ఈ తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు
కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఎమ్మెల్యే ఎంపీ గారి మీద కానీ మేము పోరాటం చేయం. వాళ్ళ దృష్టి తీసుకుపోయి పరిష్కారం చేసే దిశగా మా ప్రయత్నాల్లో వివిధ రూపకంగా ఉద్యమాలు చేసి ఇది సాధించుకునే వరకు బోర్గి సంజీవ్గా నా ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే ఎంపీ గారికి దయచేసి 77 ఏళ్లలో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు గ్రామాల మీద కానీ పెట్టేదాని మీద మాత్రం పెడతలేదు. దయచేసి కౌలాస్నాల ప్రాజెక్టు నీళ్లు బోరికి తీసుకురావడానికి కేవలం 30 లక్షలే అన్నారు గ్రామ పెద్దలు. 30 లక్షలు ఇస్తే మా ఊరికి శాశ్వతమైన నీటి పరిష్కారం అవుతుందని చెప్పేసి 30 లక్షల రూపాయలు కేటాయించాలని ఎమ్మెల్యే ఎంపీ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మరి వాళ్ళు మా రిక్వెస్ట్ను మన్నించి మా మహిళల తరఫున వాళ్ళు డబ్బులు కేటాయిస్తారని కూడా ఆశిస్తున్నాము, పరిష్కారం చేస్తారని కూడా ఆశిస్తున్నాము. మరి తప్పకుండా ఈ 1 వీక్ చూస్తాము. 1 వీక్ తర్వాత వినూత్న పద్ధతులు మళ్ళీ వాళ్ళ దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. మా సంపూర్ణమైన మద్దతు మీకు తెలియజేస్తున్నాము. మా గ్రామ మహిళల యొక్క త్రాగునీటి శాశ్వతమైన కష్టం తొలగించాలని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. బోరి గ్రామ పంచాయతీకి సంబంధించి దాదాపుగా 40 లక్షల రూపాయలతోటి ఈ గ్రామంలో మిషన్ భగీరథకు సంబంధించి ఇంటింటికి నల్ల అని చెప్పేసి గతంలో 40 లక్షల రూపాయలు కేటాయించి ఇంటింటి నల్ల చేయడం జరిగింది. కానీ ఈరోజు చూస్తేనేమో నల్లలు పనిచేయడం లేదు, వాటర్ ట్యాంక్లో నీళ్ళు వస్తలేవు, అందరూ బాధపడుతున్నారు. మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి గౌరవ ఎంపీ గారు సురేష్ కుమార్ శెట్కర్ గారు, మరి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే గ్రామ ప్రజల తరఫున ఈరోజు 5 లక్షల రూపాయలు సీసీ రోడ్ ఇచ్చింది, గతంలో కొంత సీసీ రోడ్ ఇచ్చింది. అయితే ఈరోజు ఆ సీసీ రోడ్ బదులు ఆ డబ్బులు ఏదో కౌలాస్నాల ప్రాజెక్టు పెడితే ఈరోజు మనకు నీళ్ళది శాశ్వత పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అంటే ప్రజలు ఏదైతే సమస్యలతో ఉన్నారో ఆ దానికి పెడతలేదు. కాబట్టి నేను గౌరవ ఎంపీ గారికి కోరుతున్నా, ఎమ్మెల్యే గారికి కోరుతున్నా, ఏదైనా మా ఊరికి ఈ సిమెంట్ వర్క్ పెట్టే బదులు బంద్ చేసి పెట్టకున్నా పర్లేదు, కానీ మా గ్రామానికి నీళ్ళు దాపే ప్రయత్నం చేయాలి. మనకు 2 కిలోమీటర్ దూరంలో ఉన్న కౌలాస్నాల ప్రాజెక్టు ఉన్నది, 2 కిలోమీటర్ దూరం ఉంది. నేను గౌరవ ఎమ్మెల్యే ఎంపీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కలిసి నాకు తెలిసిన కాడ 3 బోర్లు పంపించారు ఈ ఒక నెలలోనే. అంటే ఒకటి దాదాపుగా 1200-1500 ఫీట్లు కొట్టారు 3 బోర్లలో. మరి 3-4 లక్షల రూపాయలు వేస్టేజ్ చేసిండ్రు కదా. మరి అట్లాంటప్పుడు ఒక 10-15 లక్షలు ఒక 30 లక్షల రూపాయలు కేటాయిస్తే కంప్లీట్గా నీళ్ళు వస్తాయని చెప్పేసి గ్రామ పెద్దలు అంటూ ఉన్నారు. కాబట్టి ఓన్లీ ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవడానికి ఈ నీటి సమస్య చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో మేము ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కాంగ్రెస్ పార్టీ ఖిలాఫ్లో మేము పోతలేము. మా ప్రజల సమస్యలు మాత్రమే పరిష్కారం చేయమంటున్నాం. నీటి సమస్య మాత్రం పరిష్కారం చేయమంటున్నాం. ఇది కేవలం వాళ్ళకి వ్యతిరేకం కాదు, వాళ్ళ దృష్టి తీసుకుపోవడానికి మొన్న కలెక్టర్ గారికి ఇచ్చినాము. కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోవడానికే ఈరోజు మీడియా వాళ్ళని పిలిపించి మేము మాట్లాడడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీ 5 సంవత్సరాలు మేము కోఆపరేషన్ చేస్తాము, మీకు సపోర్ట్ చేస్తాము. మా గ్రామ ప్రజల యొక్క నీళ్ళ కష్టాలు తీర్చమని గ్రామ ప్రజల తరఫున విన్నవించుకుంటున్నాము. నేను తెలంగాణ పోలీసు ఉద్యమకారుడిగా ఈరోజు ప్రెస్ తోటే మాట్లాడుతూ ఉన్నా, మీడియాతోటే మాట్లాడుతూ ఉన్నా. రేపు ఈ మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం చేస్తే గ్రామ ప్రజలందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా వాళ్ళ తప్పకుండా మేము ప్రశంసిస్తాము, ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ఒకవేళ పరిష్కారం కానటువంటి పక్షంలో తప్పకుండా ఒక కార్యాచరణ ప్రకటిస్తాం వినూత్నంగా ఎమ్మెల్యే, ఎంపీ, గవర్నమెంట్ దృష్టి పోవడానికి. నేను ఈ 1 వీక్ చూస్తా, ఒకటే వారం, ఈ వారం రోజుల లోపల మరి ఒక ప్రయత్నంగా ఎమ్మెల్యే, ఎంపీ గారి దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. వాళ్ళ నుంచి స్పందన వస్తుందని కూడా ఆశిస్తున్నాము. మరి ఒకవేళ స్పందన రాకపోతే ఒక 100 మందితోటి ఫస్ట్గా ఒక్కరోజు దీక్షకు ప్లాన్ చేస్తా. ఒక 100 మందితోటి ఒక్కరోజు దీక్షకు ప్లాన్ చేస్తా. నా అంతిమ కోరిక ఏంటంటే మా గ్రామ ప్రజలు తాగునీటి సమస్యకు పూర్తిగా పరిష్కారం కావాలా. ఈరోజు మహిళలు చాలా బాధపడుతున్నారు. మహిళల బాధలు చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పొద్దున్న లేవగానే 6 గంటల నుంచి 8-9 గంటలు 3 గంటల వరకు మొత్తం 2 ఎస్సీ అయినా సరే మాకు నీళ్ళు దాపలేడు. మళ్ళీ ఇప్పుడు కనీసం ఇప్పుడైనా మన ప్రభుత్వం నుంచి మన కౌలాస్నాల నీళ్ళు తెచ్చి మన బోరికి తాపుతారని, లేకుంటే మాకు మిషన్ భగీరథ నీళ్ళు సరిపోతలేవు. నీళ్ళ గురించి కొంచెం రిక్వెస్ట్గా పట్టించుకొని నేను రంగారెడ్డి జిల్లా కంకి మండలము బోరి గ్రామ పంచాయతీకి సంబంధించి దాదాపుగా 40 లక్షల రూపాయలతోటి ఈ గ్రామంలో మిషన్ భగీరథకు సంబంధించి ఇంటింటికి నల్ల అని చెప్పేసి గతంలో 40 లక్షల రూపాయలు కేటాయించి ఇంటింటి నల్ల చేయడం జరిగింది.
కానీ ఈరోజు చూస్తేనేమో నల్లలు పనిచేయడం లేదు, వాటర్ ట్యాంక్లో నీళ్ళు వస్తలేవు, అందరు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి గౌరవ ఎంపీ గారు సురేష్ కుమార్ షెట్కర్ గారు, మరి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, గ్రామ ప్రజల తరపున ఈరోజు 5 లక్షల రూపాయలు సీసీ రోడ్ ఇచ్చిండ్రు, గతంలో కొంత సీసీ రోడ్ ఇచ్చిండ్రు. అయితే ఈరోజు ఆ సీసీ రోడ్ బదులు ఆ డబ్బులు ఏదో కౌలస్నాల ప్రాజెక్టు పెడితే ఈరోజు మనకు నీళ్ళది శాశ్వతం పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అంటే ప్రజలు ఏదైతే సమస్యలతో ఉన్నారో ఆ దానికి పెడతలేరు. కాబట్టి నేను గౌరవ ఎంపీ గారికి కోరుతున్నా, ఎమ్మెల్యే గారికి కోరుతున్నా, ఏదైనా మా ఊరికి ఈ సిమెంట్ వర్క్ పెట్టే బదులు అవి బంద్ చేసి పెట్టకున్నా పర్లేదు, కానీ మా గ్రామానికి నీళ్ళు దాపే ప్రయత్నం చేయరు. మనకు 2 కిలోమీటర్ దూరంలో ఉన్న కౌలాస్నాల ప్రాజెక్ట్ ఉన్నది, 2 కిలోమీటర్ దూరంలో ఉంది. నేను గౌరవ ఎమ్మెల్యే ఎంపీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కలిసి నాకు తెలిసిన కాడ 3 బోర్లు పంపించారు ఈ ఒక నెలలోనే. అంటే ఒకటి దాదాపుగా 1200-1500 ఫీట్లు కొట్టిరు 3 బోర్లల్లో. మరి 3-4 లక్షల రూపాయలు వేస్టేజ్ చేసిండ్రు కదా. మరి అట్లాంటప్పుడు ఒక 10-15 లక్షలు అంటే ఒక 30 లక్షల రూపాయలు కేటాయిస్తే కంప్లీట్గా నీళ్ళు వస్తాయని చెప్పేసి గ్రామ పెద్దలు అంటా ఉన్నారు. కాబట్టి ఓన్లీ ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవడానికి ఈ నీటి సమస్య చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో మేము ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కాంగ్రెస్ పార్టీ ఖిలాఫ్లో మేము పోతలేము. మా ప్రజల సమస్యలు మాత్రమే పరిష్కారం చేయమంటున్నాం, నీటి సమస్య మాత్రం పరిష్కారం చేయమంటున్నాం. ఇది కేవలం వాళ్ళకి వ్యతిరేకం కాదు, వాళ్ళ దృష్టి తీసుకుపోవడానికి మొన్న కలెక్టర్ గారికి ఇచ్చినాము. కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోవడానికే ఈరోజు మీడియా వాళ్ళని పిలిపించి మేము మాట్లాడడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీ 5 సంవత్సరాలు మేము కోఆపరేషన్ చేస్తాము, మీకు సపోర్ట్ చేస్తాము. మా గ్రామ ప్రజల యొక్క నీళ్ళ కష్టాలు తీర్చమని గ్రామ ప్రజల తరపున విన్నవించుకుంటున్నాం. నేను తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా ఈరోజు ప్రెస్ తోటే మాట్లాడుతూ ఉన్నా, మీడియాతోటే మాట్లాడుతూ ఉన్నా. రేపు ఈ మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం చేస్తే గ్రామ ప్రజలందరి తరపున వాళ్ళకి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా వాళ్ళు తప్పకుండా మేము ప్రశంసిస్తాము, ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ఒకవేళ పరిష్కారం కానటువంటి పక్షంలో తప్పకుండా ఒక కార్యాచరణ ప్రకటిస్తాం వినూత్నంగా ఎమ్మెల్యే, ఎంపీ, గవర్నమెంట్ దృష్టి పోవడానికి. నేను ఈ 1 వీక్ చూస్తా, ఒకటే వారం, ఈ వారం రోజుల లోపల మరి ఒక ప్రయత్నంగా ఎమ్మెల్యే, ఎంపీ గారి దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. వాళ్ళ నుంచి స్పందన వస్తుందని కూడా ఆశిస్తున్నాము. మరి ఒకవేళ స్పందన రాకపోతే ఒక 100 మందితోటి ఫస్ట్గా ఒక్కరోజు దీక్షకు ప్లాన్ చేస్తా. 100 మందితోటి ఒక్కరోజు దీక్షకు ప్లాన్ చేస్తా. నా అంతిమ కోరిక ఏంటంటే మా గ్రామ ప్రజలు తాగునీటి సమస్యకు పూర్తిగా పరిష్కారం కావాలా. ఈరోజు మహిళలు చాలా బాధపడుతున్నారు. మహిళల బాధలు చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పొద్దున్న లేవగానే 6 గంటల నుంచి 8-9 గంటలు 3 గంటల వరకు మొత్తం 2 ఎస్సీ వాడల మహిళలు, బీసీ వాడ మహిళలు అందరూ కూడా ఒక్కటే గ్యాప్ కొడుతున్న బోర్ దగ్గర వచ్చేసి తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు. కానీ ఈరోజు కోట్ల రూపాయలు వృధా ఖర్చు పెట్టడం. గతంలో బీఆర్ఎస్ హయాంలో 40 లక్షల రూపాయలు మిషన్ భగీరథ కోసం ఏదైతే డబ్బులు కేటాయించిండ్రో ఆ డబ్బులు కాస్త ఈరోజు కౌలస్నాల ప్రాజెక్ట్ కేటాయించి ఉంటే ఈరోజు శాశ్వతంగా పరిష్కారం అయ్యేది. గత బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ నీటికి సమస్య పూర్తిగా పరిష్కరించడానికి ఆ దిశగా ప్రయత్నం చేయాలి. ఆనాడు ఏది కౌలాస్నాల నుంచి, జీర్గితాండ నుంచి, చొక్కన్పల్లి నుంచి కంకి తీసుకుపోతుంటే ఆను నేను చెప్పిన ఏంటంటే బోర్గిని తీసుకుపోరని చెప్పిన. ఆను తీసుకుపోనందుకు ఈరోజు నీళ్ళ ఇబ్బంది అవుతా ఉన్నది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, సపరేట్గా మా ఒక్క బోరి గ్రామ పంచాయతీకే ఒక 30 లక్షలు మీరు వేరే వారు కేటాయించుకున్నా పర్లేదు, ఒక 30 లక్షలు ఎంపీ ఫండ్లో కానీ ఎమ్మెల్యే గారి ఫండ్లో ఒక 10-15 లక్షల రూపాయలు కేటాయిస్తే మనకు మోటార్ వచ్చేస్తుంది, పైప్ వస్తుంది, మనం కాలువలు తీయొచ్చు, మూసేసుకోవచ్చు, పర్మనెంట్ శాశ్వతమైన పరిష్కారం కూడా అవుతుంది. కాబట్టి జనాభా పెరిగింది, ఇండ్లు పెరిగినాయి, ముఖ్యంగా చాలామంది పాపులేషన్ పెరిగింది. రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ముఖ్యంగా మాకు తాగునీళ్ళు ఇస్తే 5 సంవత్సరాలు మీకు ఏది కూడా అడగం. మేము 30 లక్షలు కేటాయిస్తే మళ్ళీ ఎమ్మెల్యే ఫండ్లోకి వెళ్ళి, ఎంపీ గారి ఫండ్లోకి వెళ్ళి మేము రూపాయి కూడా అడగం. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇది మహిళల కోసం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. నేను అవసరమైతే మీకు దండం పెట్టడానికి బాధ లేదు. మా మహిళల తరపున, మా గ్రామ ప్రజల తరపున తప్పకుండా ఈ తాగునీటి సమస్య పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ మీద కానీ, ఎమ్మెల్యే, ఎంపీ గారి మీద కానీ మేము పోరాటం చేయం. వాళ్ళ దృష్టి తీసుకుపోయి పరిష్కారం చేసే దిశగా మా ప్రయత్నాల్లో వివిధ రూపకంగా ఉద్యమాలు చేసి ఇది సాధించుకునే వరకు బోర్గి సంజీవ్గా నా ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ గారికి దయచేసి 77 ఏళ్ళ
77 ఏళ్లలో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు గ్రామాల మీద కానీ పెట్టేదాని మీద మాత్రం పెడతలేరు. దయచేసి కౌలాస్నాల ప్రాజెక్ట్ నీళ్లు బోరికి తీసుకురావడానికి కేవలం 30 లక్షలే అన్నారు గ్రామ పెద్దలు. 30 లక్షలు ఇస్తే మా ఊరికి శాశ్వతమైన నీరు పరిష్కారం అవుతుందని చెప్పేసి 30 లక్షల రూపాయలు కేటాయించాలని ఎమ్మెల్యే ఎంపీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మరి వాళ్ళు మా రిక్వెస్ట్ను మన్నించి మా మహిళల తరపున వాళ్ళు డబ్బులు కేటాయిస్తారని కూడా ఆశిస్తున్నాము, పరిష్కారం చేస్తారని కూడా ఆశిస్తున్నాము. మరి తప్పకుండా ఈ 1 వీక్ చూస్తాము. 1 వీక్ తర్వాత వినూత్న పద్ధతులు మళ్ళీ వాళ్ళ